తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు దశాబ్ద ఉత్సవాలు జరిపించుకుంటూ ఉన్నాం. అధికారపూర్వకంగా ప్రభుత్వం చేసిన భారత కమ్యూనిస్ట్ పార్టీ మనం అధికారపూర్వకంగా జాతీయ పార్టీ ఉండి కూడా ప్రత్యేక తెలంగాణకి జాతీయ సమితి తీర్మానం, రాష్ట్ర సమితి తీర్మానం, రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర తీర్మానం, ఈ తీర్మానం చేయడం అనేది అంత ఈజీ కాదు. ఒక జాతీయ పార్టీకి ఉండి ఒక ప్రాంతీయ సంబంధించిన ఇబ్బందులు ఉన్నా కూడా తెలంగాణ ప్రజల వాంఛను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పేసి తీర్మానం చేసింది బహుశా మనం ఒక్కడే. మిగిలిన వాళ్ళు చేశారు. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారు, ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంతానికి అనుకూలంగా మాట్లాడారు. అదేవిధంగా బీజేపీ వీళ్ళంతా కూడా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం మాట్లాడారు. టీడీపీ అంతే, ఆ ప్రాంతానికి ఆ మాట, ఈ మాటకి ఈ భాష. కానీ 23 జిల్లాల్లో మాట్లాడగలిగింది ఒక సీపీ ఒకటి. అది సాధించుకున్నాం. సో అయితే మనం సాధించుకున్న ఉద్యమాల్లో అనేక మంది అసలు బాశారు. దాదాపు 1500 మంది విద్యార్థి యువకులు ఆత్మ బలిదానం చేసుకున్నారు, ఉద్యమాలను సాగించారు. గిరిజన ప్రాంతం అనుకొని యూనివర్సిటీ స్థానం దాకా ఆందోళన సాగించి మా కొడుకులు మాకు కావాలి, మా పాలన మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలని చెప్పేసి నినాదం వచ్చింది. దాని ప్రకారం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దానికి కారణం అనేక మంది అభిప్రాయాలు ఉన్నా కూడా దానికి ఒక రాజకీయ పార్టీ పెట్టుకుంది ఆయన. దాని చుట్టూ అందరం తిరిగాం. చివరికి ప్యాషన్ పెట్టి ఆయనకే పోయింది. ఎన్నికల్లో మళ్ళీ ఆయన గెలిచాడు. అంటే ఎందుకు గెలిచాడు? ఇది కేవలం కేసీఆర్ వచ్చాడు కాబట్టి వచ్చింది కాదు. 1952-56 మధ్యలో ఉమ్మడి మధ్యరాష్ట్ర నుంచి మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం కావాలని కోరాడు, భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన. ఆ ప్రకారం ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. అయితే అక్కడి నుంచి హైదరాబాద్ కలుపుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్గా దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ప్రతిపాదన వచ్చింది. అప్పుడే తెలంగాణలో ఉండే రాజకీయ నాయకులు మేము సపరేట్గానే ఉంటాము, సమైక్య ఆంధ్రలో ఉండమని చెప్పేసి పేచి పెట్టారు. ఊరుకల రామకృష్ణ అనుకొని చాలామంది. అయితే ఆనాడు రాజకీయ పెద్దలు నెహ్రూ లాంటి వాడు ఎన్మార్వై కలిసే ఉండని చెప్పేసి రాజకీయ మార్గం చేశారు. అంటే దీన్ని బట్టి 56 నుంచి కూడా తెలంగాణ ప్రాంతంలో ప్రజానీకానికి ఒక బీజం, మా రాష్ట్రం మాకు కావాలనేటువంటి బీజం ఉంది. అది పెరిగి 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 పెద్ద అయింది. దానికి చివరికి ఒక స్టేజ్కి పొలిటికల్గా రాజకీయ తీర్మానం చేయాల్సి వచ్చింది. అంత కష్టపడి సాధించుకున్నటువంటి రాష్ట్రాన్ని కేసీఆర్ దాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలించినటువంటి ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో పాజిటివ్ గుణంతో చేసుడు ఏ ప్రజాస్వామ్య ఉద్యమం ద్వారా అయితే ఉద్యమం వచ్చిందో దాని నుంచి తెలంగాణ సాధించుకున్నామో దాన్ని గుర్తుపెట్టుకొని కానీ పరిపాలించుంటే ఆయనే శాశ్వత ముఖ్యమంత్రి ఉండేవాడు. కానీ ఆయన మొత్తం మర్చిపోయాడు. ఏరు దాటేంతవరకు ఏరుల మల్లన్నా, ఏరు దాటాక బోడి మల్లన్నా అని చెప్పేసి తెలంగాణ ప్రజల్ని అవమానం చేశాడు. ఎంత అవమానం చేశాడంటే 17 మంది క్యాబినెట్లు ఉంటే దానిలో 12 మంది తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళే. తెలంగాణ అనుకూల బయట ఉన్నారు. ఎంత అహంభావం! తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళని తీసుకొచ్చి క్యాబినెట్లో పెట్టుకోవడం అంటే అంతకన్నా మించి అహంభావం చూడలేము. అవినీతి మనం చెప్పక్కర్లేదు. అవినీతి అహంభావం ఉంటే కూడా రాజకీయాల్లో ఉండలేదు, సాధ్యం కాదు. అందుకని త్వరగానే 10 ఏళ్ళకి 100 ఏళ్ళ జీవితాన్ని అనుభవించేశాడు, అయిపోయింది. ఇప్పుడు కొత్త రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ వచ్చింది. రేవంత్ రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడు. కానీ ఉత్సాహం యువకుడుగా ఉన్నా కూడా గత పాలనకు సంబంధించి పాజిటివ్ ఆస్పెక్ట్ ఉండాలి. ప్రజా వ్యతిరేకంగా ఉంటే ఫైట్ చేయాల్సిందే. అది పెద్దానికి గిల్లి కథాన్ని పెట్టుకుంటూ కూర్చుంటే రాష్ట్రం అభివృద్ధి కావడం సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు, నెగిటివ్ మైండ్ తోటి. దాన్ని రిపీట్ కాకుండా జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని పనిచేయండి. కేసీఆర్ ఎవరిని కలుపుకోకుండా పనిచేశాడు, సచివాలయం రాకుండా చేశాడు. కాబట్టి ఆయన అనుభవిస్తున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త ముఖ్యమంత్రి కూడా అందరినీ కలుపుకోవడం. ప్రథమ ప్రాధాన్యత రాష్ట్ర అభివృద్ధి. మిగతా చిల్లర తగ్గుల తర్వాత పెట్టుకోవచ్చు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున 10 సంవత్సరాల ఉత్సవాలకి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి, తెలంగాణ ప్రజానీకానికి అభినందన తెలియజేస్తా ఉన్నాను. For more videos like this, subscribe Big TV channel.